హరి ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పరమేశ్వర రూపమైన సభకు నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. సోమవారం పూజ ఎలా చేయాలి, ఈ యొక్క 2 మాటలు తెలుసుకుంటాం. అడగగానే వరాలు అందించే బోలా శంకరుని మన కారకుడు ఆయన చంద్రుణ్ణి మనము ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేఖర అష్టకంతో సోమవార పూజ శ్రేష్టమైనది. పూజ ఏ మాసములు చేయాలో మనం ఇక్కడ తెలుసుకుంటాం. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసములో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాల పాటు ఈ పూజ వ్రత విధానం చేయాలి. ఈ యొక్క పూజా విధానం చెరువు, నది, సముద్రము లేదా బావి మంచినీటితో స్నానం చేసే ముందల ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివ పార్వతులు అష్టోత్తర చంద్రశేఖర అష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ మరియు శివ పంచాక్షరి స్తోత్రం, లింగాష్టకం, బిల్లాష్టకం ఇవాళ ఏంటి ఒకవేళ మాకు ఇవన్నీ ఎలా చేయాలో మాకు అర్థం కాదు. ఓం నమః శివాయ అని 108 సార్లు జపిస్తే సరిపోతుంది. ఈ పూజా విధానం మనకు చాలా రకాలు ఉన్నావు. అందులో ఒక శివ పంచాక్షరి ఓం నమః శివాయ అని కానీ లేదా నమః శివాయ అని కానీ 108 సార్లు మనం జపిస్తే సరిపోతుంది. పువ్వులు, చేత, గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, చేత అక్షంతాలు, గంగాజలము, బిల్లపత్రములతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొందిన వెండి ఉంగరాన్ని ధరించి పూజ సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరి వారములో దంపతులకు భోజనం పెట్టి చందన తాంబూలాలతో పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపు రంగు వస్తువులు దానం చేయాలి. ఇలాగా మనము సోమవారం పూజ చేసిన ద్వారా మనకు అష్టాశ్చర్యాలు, ధనధాన్యములు మనకి లభిస్తావు. దరిద్రం, దుఃఖం ఉండదు. ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ ఫలాలు మనకి దొరుకుతావు. అలాగా ముందుగా చంద్రుడు కూడా మనకి సోమనాథ లింగాన్ని, జ్యోతిర్లింగాన్ని అక్కడ ప్రత్యేకంగా మనకు చరిత్ర చెప్తుంది. ఆ సోమనాథ జ్యోతిర్లింగం ఎలాగొచ్చిందంటే చంద్రుణ్ణి తన మృత్యువు నుండి కాపాడిన ఆ సదాశివుడు ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందన
మృత్యోర్మోక్షమమృతాత్. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఓంకారం అనగా శ్లోకము కానీ మంత్రము కానీ ముందు పలికే ప్రణవనాదం. త్రయంబకం 3 కన్నులు గలవాడు, యజామయ అనగా పూజించుచున్నాము. సుగంధిం అంటే సుగంధం భరితుడు. పుష్టి పోషణలిచ్చే, పెరుగుదల, తోడై నీడై శక్తినిచ్చేవాడు. వర్ధనం అధికము పెరుగునట్లు చెయ్యవాడు. ఉర్వారుకం దోస పండు ఇవ్వవలెను. బంధనాత్ అనగా బంధము నుండి తొలగించు. మృత్యోర్ ఈ మృత్యువు నుండి మకి బయటపడేలాగా చూడు. అమృతాత్ ఈ అమృతత్వం కొరకు అమరత్వం కొరకు. ఆం నన్ను ముక్తిని చెయ్యు అంటే విడుదల చెయ్యు అనుకొని మనము ఆ సదాశివుడిని మనము ప్రార్థించాలి.